హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయాల జేఎల్ఎం మరియు ఎనర్జీ అసిస్టెంట్స్ కోసం క్లాసెస్ లో చూడండి. ఫస్ట్ యూనిట్ ప్రాథమిక అంశాల మీద మనం సిలబస్ కంప్లీట్ చేసామండి. సిలబస్ ప్రకారం ఫస్ట్ యూనిట్ లో ప్రాథమిక అంశాల్లో మనం ఈరోజు బిట్స్ అనే చూద్దామండి. ప్రాక్టీస్ బిట్స్ అని మనం ఈరోజు చూద్దాం. ఒకవేళ మీకు ఈ జేఎల్ఎం కోర్స్ యొక్క ఫుల్ క్లాసెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మన జయదేవ్ అకాడమీ యాప్ యొక్క లింక్ ఉందండి. ఆ లింక్ ద్వారా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్న జేఎల్ఎం కోర్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయండి. జేఎల్ఎం తో పాటు ఇంకా కొన్ని కోర్సెస్ కూడా మన యాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆ కోర్సెస్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. జాగ్రత్త చూడండి. జేఎల్ఎం తో పాటు చూడండి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, యానిమల్ హస్బెండరీ పోస్టులు కానీ, పంచాయత్ సెక్రటరీ పోస్టులు కానీ, వార్డ్ అడ్మిన్ కానీ, ఇంకా మన ఈ రోజు చెప్పుకోబోయే జేఎల్ఎం కి చూడండి డిజిటల్ అసిస్టెంట్ మరియు కేటగిరీ 1 అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సెస్ కూడా మన యాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలంటే లింక్ ద్వారా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు కావాల్సిన కోర్సెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ రోజు మనం ప్రాథమిక అంశాల మీద ప్రాక్టీస్ బిట్స్ అని చూద్దాం. ఓకే అండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమని అడిగారు? జాగ్రత్త చూడండి. సారూప్య పరమాణువులను కలిగి ఉండే పదార్థాలను ఏమంటారు? ఓకే అండి. అంటే ఏంటండి క్వశ్చన్ అర్థం ఏంటంటే సేమ్ ఆటమ్స్ కలిగి ఉన్న పదార్థాలను ఏమంటారు? సేమ్ ఆటమ్స్ అంటే వాటి యొక్క ఎలిమెంటల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయండి. సో చూడండి, సేమ్ ఆటమ్స్ అంటే వాటికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సేమ్ కెమికల్ గానీ ఫిజికల్ ప్రాపర్టీస్ గానీ ఉంటాయండి. అలాంటి వాటిని ఏమంటారు అని అడిగారు. జాగ్రత్త చూడండి. సమ్మేళనాలు అంటే ఏంటండి? సమ్మేళనాలు అంటే ఏంటి? కాంపౌండ్స్ అంటే ఏంటండి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ అని కలిగి ఉండి రకరకాల అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ కలిగి ఉంటే దాన్ని మనం కాంపౌండ్ అంటాం. దాన్ని మనం ఏమంటామండి? కాంపౌండ్ అంటాం. అదే విధంగా చూడండి, దాన్ని కాంపౌండ్ అంటారండి. కానీ మనకి ఇక్కడ ఏమని అడిగండి? సేమ్ ఆటమ్స్ అడిగారు. కాంపౌండ్ లో డిఫరెంట్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయండి. సేమ్ ఆటమ్స్ అయితే ఉండవు. ఓకే అండి. సో సమ్మేళనాలు అయితే కావండి. తర్వాత చూడండి, ఐసోబార్లు అంటే ఏంటండి? జాగ్రత్త చూడండి. ఐసోబార్లు అంటే ఎనీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటండి? సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, ఇక్కడ చూడండి, హైడ్రోజన్ 1 హైడ్రోజన్ 1 ఉంటాయండి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మాస్ నంబర్ వేడిగా ఉండి ఎలక్ట్రాన్ నంబర్ అంటే ఏంటంటే అటామిక్ నంబర్ సేమ్ ఉంటే ఇలాంటి వాటిని మనం ఐసోబార్స్ అంటాం. ఒకవేళ మీరు ఇలా ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, జాగ్రత్త చూడండి. ఐసోబార్స్ అంటే చూడండి, బి ఉంది కదండి, బార్స్ ఉంది, బి ఉంది అంటే ఏంటండి? బాటమ్ వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే ఏంటండి? బాటమ్ లో మనం ఏం రాస్తామండి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. బాటమ్ నంబర్ అంటే అటామిక్ నంబర్ సేమ్ ఉంటుంది. ఇట్లా సేమ్ ఉన్న వాటిని ఐసోబార్స్ అంటాం. ఓకే అండి. ఇక్కడ మనకి ఏమని అడిగాడు? సేమ్ ఆటమ్స్ అన్నారు. సేమ్ ఆటమ్స్ లో వాటి వల్ల కలిగే పదార్థం ఏమంటారు? ఇవి చూడండి, ఇది ఐసోబార్స్ గురించి చెప్తుంది. సేమ్ ఆటమ్స్ ఉన్నాయా లేదా దాని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదండి. సో వీటిని ఐసోబార్స్ అని కూడా అనరు. తర్వాత చూడండి, మూలకాలు అంటే ఏంటండి? ఎలిమెంట్స్. మూలకాలు అంటే ఏంటండి? ఎలిమెంట్స్. చూడండి, ఏదైనా పదార్థం అనేది సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్ తో తయారు చేయబడి ఉంటే దాన్ని మనం ఏమంటామండి? ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ అంటాం. ఓకే అండి. తర్వాత సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఎలిమెంట్స్ అండి. కానీ కింద చూడండి, ఐసోటోప్స్ అని కూడా ఇచ్చారు. మనం ఐసోటోప్స్ అంటే ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందామండి. జాగ్రత్త చూడండి. ఐసోటోప్స్ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త చూడండి,
అటామిక్ మాస్ అనేది ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది సేమ్ ఉంటే వాటిని మనం ఐసోటోప్స్ అంటాం. అటామిక్ మాస్ అంటే మనం ఎక్కడ రాస్తామండి, టాప్ లో రాస్తాం. జాగ్రత్త చూడండి. సపోజ్ చూడండి, ఏదైనా రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాండి, వాటి యొక్క అటామిక్ నంబర్ సేమ్ అయి ఉండి మాస్ నంబర్ వేరే ఉంటే వాటిని మనం ఐసోటోప్స్ అంటాం. అంటే చూడండి, సపోజ్ ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే కింద మనం అటామిక్ నంబర్ రాస్తాం, పైన మాస్ నంబర్ రాస్తాం. ఒకవేళ అటామిక్ నంబర్ సేమ్ ఉండి రెండు ఎలిమెంట్స్ కి అటామిక్ నంబర్స్ వేరుగా ఉండి అటామిక్ నంబర్స్ సేమ్ ఉంటే మనం దాన్ని ఏమంటామండి, ఐసోబార్స్ అంటాం. అటామిక్ మాస్ నంబర్స్ ఏముంటే ఏమంటామండి, మాస్ నంబర్స్ ఏముంటే ఐసోటోప్స్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త చూడండి. మాస్ నంబర్ ఎక్కడ రాస్తామండి, టాప్ లో రాస్తాం. సో ఐసోటోప్స్ ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఐసోటోప్స్ టాప్ వాల్యూ ఏముంటుందండి, మాస్ నంబర్ ఉంటుంది. మాస్ నంబర్స్ ఏముంటే దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం. అటామిక్ నంబర్స్ ఏముంటే దాన్ని మనం ఐసోబార్స్ అంటాం. ఓకే అండి. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి మూలకాలు అంటే ఏంటండి, ఎలిమెంట్స్ అంటాం. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే ఎలిమెంట్స్ అంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ తో ఏదైనా పదార్థం తయారైతే దాన్ని మనం కాంపౌండ్ అంటాం. కాంపౌండ్ చూడండి ఒకసారి, CH4 కానీ జాగ్రత్త చూడండి, CH3OOH లేదంటే ఈథేన్ ఇలాంటి వాటి అన్నిటిని మనం కాంపౌండ్స్ అంటామండి. ఓకే అండి. ఎలిమెంట్స్ వచ్చేసి జాగ్రత్త చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇలాంటివన్నీ సింగిల్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ తో తయారు చేయబడి ఉంటాయండి. సో ఇలాంటి వాటిని మనం ఎలిమెంట్స్ అంటాం. మనకి బేసిక్ ఎలిమెంట్స్ వచ్చి ఫస్ట్ 1 to 30 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ సి వచ్చేసి ఎలిమెంట్స్ అనేది మన ఆన్సర్. ఓకే అండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం అండి. జాగ్రత్త చూడండి. న్యూక్లియస్ చుట్టూ తిరిగే కణం ఏది అని అడిగారు. జాగ్రత్త చూడండి. న్యూక్లియస్ ఎలా ఉంటుందండి, న్యూక్లియస్ అనేది ఒక ఆటమ్ కి న్యూక్లియస్ అనేది సెంటర్ లో ఉంటుంది. మనం చూసుకుంటే జాగ్రత్త చూడండి, సపోజ్ ఇది ఒక ఆటమ్ అయితే న్యూక్లియస్ అనేది సెంటర్ లో ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి భ్రమణం చేస్తాయి. జాగ్రత్త చూడండి, వాటి యొక్క కక్ష ఉంటుందండి, ఆ కక్షలో ఎలక్ట్రాన్స్ అనేవి భ్రమణం చేస్తాయండి. న్యూక్లియస్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయండి, న్యూక్లియస్ లో న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు ఉంటాయి. ఓకే అండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ వాటి యొక్క షెల్ లో వాటి యొక్క ఆర్బిట్ లో న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతా ఉంటాయి. ఓకే అండి. ఇట్లా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతా ఉంటాయి. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ తిరిగే కణం ఏది అని అడిగారు. జాగ్రత్త చూడండి. న్యూట్రాన్లు ఎక్కడ ఉంటాయండి, న్యూట్రాన్లు ఆటమ్ యొక్క సెంటర్ లో ఉంటాయి. న్యూట్రాన్లు ఉంటాయి. న్యూట్రాన్ ఉంటాయండి. న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంతండి, 0. న్యూట్రాన్ యొక్క ఛార్జ్ 0 అంటే ఏంటండి, నో ఛార్జ్ అని కూడా అంటారు. ఓకే అండి. తర్వాత చూడండి, పైవేవి కావాలని అడిగారండి. ఇక్కడ చూడండి, ప్రోటాన్స్ అన్నారు. ప్రోటాన్స్ అంటే వీటి యొక్క ఛార్జ్ ఎంత అండి, ప్రోటాన్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, ధన ఆవేశం ఉంటుంది. ప్రోటాన్కి ధనావేశం ఉంటుందండి, ఎలక్ట్రాన్కి రుణావేశం ఉంటుంది. ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్. ఓకే అండి. ప్రోటాన్స్ అనేది కూడా న్యూక్లియస్ లో ఉంటుంది. ఉంటుందండి. సో న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ అనేవి 0 ఛార్జ్ ఉంటాయండి. న్యూట్రాన్స్ అసలు ఏవి
పాజిటివ్ గా నెగిటివ్ గా ఏది ఉండదండి. ప్రోటాన్స్ కి వచ్చి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్ కి వచ్చి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. దాని వల్ల న్యూక్లియస్ ఇస్ ద పాజిటివ్, న్యూక్లియస్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది మనం చెప్పొచ్చు, న్యూక్లియస్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, న్యూట్రాన్స్ కి ఛార్జ్ లేదండి, ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ 0, ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ పాజిటివ్. సో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ వచ్చి మనం పాజిటివ్ అని చెప్పొచ్చు, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ వచ్చి మనం పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చి నెగిటివ్ అండి. ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయండి, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ చుట్టూ తిరిగే కణం ఏది అన్నారు, న్యూక్లియస్ చుట్టూ తిరిగే కణం ఏది వస్తే ఎలక్ట్రాన్ అవుతుంది, ఎలక్ట్రాన్ అవుతుంది. ఓకే అండి. తర్వాత చూడండి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందండి. ఓకే, న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, ఛార్జ్ అంటే ఏంటంటే దానిపైన ఉన్న దాని యొక్క ఆవేశం ఎంత అని అడిగారు, దాని యొక్క ఆవేశం ఎంత అని అడిగారు. జాగ్రత్త చూడండి, పాజిటివా ప్రతికూల, పాజిటివ్ లేదా నెగిటివా, ఎటువంటి ఛార్జ్ ఉండదండి. చూడండి, న్యూట్రాన్ అనేది ఎప్పుడు న్యూట్రల్ ఛార్జ్ అండి. న్యూట్రల్ ఛార్జ్ అంటే ఏంటంటే దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు, అంటే ఏంటంటే 0 ఛార్జ్ ఉంటుంది, 0 ఉంటుంది. న్యూట్రాన్, న్యూట్రాన్ అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఏంటంటే, న్యూట్రాన్ అంటే చూడండి, న్యూట్రాన్ అనేది మిడిల్ న్యూక్లియస్ లో ఉంటుంది, మిడిల్ ఆఫ్ ది ఆటమ్ ఉంటుంది, మిడిల్ ఆఫ్ ది ఆటమ్ ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. మధ్యలో న్యూక్లియస్ వచ్చి ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయండి, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ అండి, న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చి 0, న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చి 0 అండి. ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చి నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమడిగాడు, న్యూట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటారు. న్యూట్రాన్ కి ఛార్జ్ ఏముంటుందండి, న్యూట్రాన్ కి ఛార్జ్ ఉండదు, న్యూట్రాన్ కి ఎటువంటి ఛార్జ్ లేదు. పాజిటివ్ ఛార్జ్ దేనికి ఉంటుందండి, ప్రోటాన్ కు ఉంటుంది, ప్రోటాన్ కు ఉంటుంది, ప్రోటాన్. ప్రతికూలత అంటే నెగిటివ్ ఛార్జ్ దేనికి ఉంటుందండి, ఎలక్ట్రాన్ కు ఉంటుంది, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్త చూడండి. మీరు ఎన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు అంత జాగ్రత్త చూడండి. 4th క్వశ్చన్ చూడండి, ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అని అడిగాడు, ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంత అని అడిగాడు. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ వాల్యూ అడుగుతున్నాడు, మళ్ళీ వాల్యూ అడుగుతున్నాడు, ఎన్ని కులుమ్సో దాని యొక్క వాల్యూ అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి ఒకసారి, ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అన్నాడు, ప్రోటాన్స్ ఛార్జ్ ఎంత అన్నాడు. జాగ్రత్త చూడండి, ప్రోటాన్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయండి. పాజిటివ్ ఛార్జ్ అంటే ఇలా రాస్తామండి, ప్లస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. ఆవేశానికి యొక్క యూనిట్స్ ఏంటండి, కూలుమ్స్. ఆవేశానికి యూనిట్స్ ఏంటండి, కూలుమ్స్. ఓకే అండి. ఎలక్ట్రాన్ కి వచ్చేసి -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్, -19 కూలుంబ్. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, ప్రోటాన్ యొక్క ఛార్జ్ అనేది +1.602 ఇంటూ 10 పవర్ అండి, ఇది పవర్ -19, 10⁻⁻19. ఇక్కడ రాసాం కదండి, తప్పకుండా నోట్ చేసుకోండి. మీరు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకునేప్పుడు ఇలాంటి వాటి పాయింట్స్ ని హైలైట్ చేసుకోండి. 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. యూనిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఛార్జ్ వచ్చి ఆవేశానికి వచ్చి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ అండి, ఆవేశానికి యూనిట్స్ వచ్చి కూలుంబ్. ఓకే అండి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, -1.66 అనేది ఇది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అండి, ఇది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. ఇది వచ్చేసి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 9.1 ఇంటూ 10⁻⁻31 kg, 10⁻⁻31 kg. ఓకే అండి. లాస్ట్ ఆప్షన్ తప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, మనకి ఏ అంటే ఏం ఇచ్చాడండి, ఏ అంటే పరమాణు యొక్క బరువు ఇచ్చాడు. ఏ అంటే పరమాణు యొక్క బరువు అంటే ఏంటంటే అటామిక్ మాస్, అటామిక్ మాస్ అన్నాడు, అటామిక్ మాస్ అన్నాడు, అటామిక్ మాస్. అయితే జెడ్ పరమాణు సంఖ్య అంటే ఏంటంటే అటామిక్ నంబర్, అటామిక్ నంబర్ అన్నాడు, అటామిక్ నంబర్ అన్నాడు. అయితే చూడండి,
అయితే న్యూట్రాన్లు n అయితే వాటి యొక్క సంఖ్య వాల్యూ ఎంత, వాటి యొక్క సంఖ్య వాల్యూ ఎంత అనేది. అంటే n ఈక్వల్ టు ఎంత, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు మాస్ నంబర్ ఇంటూ మాస్ నంబర్ ఇంటూ అటామిక్ నంబర్. జాగ్రత్త చూడండి. సపోజ్ మనం ఇప్పుడు కార్బన్ C12 అని రాసాం అనుకోండి. కార్బన్ C12 అని రాసాం. కార్బన్ యొక్క అటామిక్ నంబర్ వచ్చి 6 అండి. కార్బన్ యొక్క అటామిక్ మాస్ వచ్చి 12. ఇలా రాసుకుంటే జాగ్రత్త చూడండి. దీనిలో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, కార్బన్ లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే అటామిక్ నంబర్ మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్ చేస్తే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు 6. ఇక్కడ కింద ఇచ్చిన అటామిక్ నంబర్ మనకి ఏం చెప్తుందండి? అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని చెప్తుంది. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఒకవేళ ఇది స్టేబుల్ గా ఉన్నట్టయితే ఇదే ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఓకే అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి n ఈక్వల్ టు a మైనస్ z. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్స్ అన్ని మీరు తప్పకుండా చదివి నోట్ చేసుకుంటా ఉండండి. చూడండి, ఓమ్స్ నియమం ప్రకారం, ఓమ్స్ చట్టం ప్రకారం కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పి అడిగారండి. ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా మనకి ఏం చెప్తుందండి? ఓమ్స్ లా ఏం చెప్తుందంటే ఏదైనా ఎలిమెంట్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంటే దీని అక్రాస్ ఉన్న వోల్టేజ్ అనేది కరెంట్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ అవుతుంది. దీని యొక్క వోల్టేజ్ అనేది కరెంట్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ అవుతుంది. మనం ఇది ఎలా రాస్తామండి? I is directly proportional to V. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే I ఈక్వల్ టు V బై ఆర్. అంటే ఇది ఎలా రాస్తామండి? V ఈక్వల్ టు IR అని రాస్తాం. చూడండి, I అంటే ఏంటంటే కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటండి? కరెంట్ యొక్క ప్రమాణాలు ఏంటండి? యాంపియర్ అంటే ఎలా రాస్తాం? A యాంపియర్ అని రాస్తాం. V వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటామండి. వోల్టేజ్ యొక్క ప్రమాణాలు ఏంటండి? వోల్టేజ్ యొక్క యూనిట్స్ ఏంటి? వోల్టేజ్ యొక్క యూనిట్స్ వచ్చేసి వోల్ట్ అని రాస్తామండి. సింబల్ వచ్చేసి V అని రాస్తాం. యాంపియర్ కరెంట్ కి యూనిట్స్ వచ్చి యాంపియర్ అండి, A అని రాస్తాం. వోల్టేజ్ కి యూనిట్స్ వచ్చి V అండి, వోల్టేజ్ కి V వచ్చి వోల్ట్ అండి, V అని రాస్తాం. చూడండి, V ఈక్వల్ టు IR. R అనే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఓం. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ వచ్చి ఓం అండి. ఓం అంటే వోల్ట్ బై యాంపియర్. అంటే V బై A అని కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఓమ్స్ నియమం ప్రకారం కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పారండి. జాగ్రత్త చూడండి. V ఈక్వల్ టు IR. వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, తర్వాత చూడండి, R ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. ఇది కూడా కరెక్ట్ అండి. R ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సి చూడండి, I ఈక్వల్ టు V బై R. చూడండి, ఇదే ఈక్వేషన్ I ఈక్వల్ టు V బై R మనం ఇక్కడ రాస్తున్నాం కదా. చూడండి జాగ్రత్తగా, I ఈక్వల్ టు V బై R ఓమ్స్ లా ప్రకారం అండి. ఆప్షన్ సి కూడా కరెక్ట్. సో చూడండి, పైవన్నీ కరెక్టే. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా ఫస్ట్ ఆప్షన్ V ఈక్వల్ టు IR ఉంది కదా, అదే ఆన్సర్ అని చెప్పేసి ఆప్షన్ అనేది పెట్టొద్దండి. వేరే ఆప్షన్స్ కూడా చూసుకొని, వేరే ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయో లేదో గమనించుకున్న తర్వాతే మీరు ఆన్సర్ అనేది పెట్టండి. స్పెషల్ గా పైవన్నీ ఆల్ ద అబో ఇలాంటి ఆప్షన్ ఉన్న క్వశ్చన్ కి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే అండి, తర్వాత క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. తర్వాత క్వశ్చన్ చూడండి ఎలా కింద ఇచ్చిన వాటిలో వేటికి ఓమ్స్ నియమం అనేది వర్తించదు అని చెప్పి అడిగారండి. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి. వాటిలో వేటికి ఓమ్స్ నియమం అనేది అప్లికబుల్ అవ్వదు అని చెప్పి మనం అడిగారు. జాగ్రత్త చూడండి. సెమీ కండక్టర్ గురించి మనం క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పుకున్నామండి. సెమీ కండక్టర్ మనం ఎక్కడ వాడతామండి? చిప్ డిజైన్స్ లో వాడతాము, ట్రాన్సిస్టర్ లో వాడతాము. అలానే ఎలక్ట్రానిక్ పదార్థాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిలోనూ మనం
సెమీ కండక్టర్స్ అన్ని వాడతామండి. వీటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి. సెమీ కండక్టర్ వచ్చేసి ఎక్కువ శాతం మనం సిలికాన్ వాడతామండి. సిలికాన్ తర్వాత జెర్మేనియం కూడా మనం సెమీ కండక్టర్ కింద వాడతాం. తర్వాత చూడండి జీనా డయోడ్. సెమీ కండక్టర్ లో జీనా డయోడ్ అంటే ఏంటండి? జీనా డయోడ్ సింబల్ వచ్చేసి చూడండి, జీనా డయోడ్ సింబల్ ఇదండి. దీన్ని మనం నెగిటివ్ లో వాడతామండి. దీన్ని మనం నెగిటివ్ టైప్ ఆఫ్ కంట్రోల్ లో వాడతాం. ఓకే అండి. అంటే ఏంటంటే రివర్స్ బయాస్ కండిషన్ ఉన్నప్పుడు వోల్టేజ్ ని రెగ్యులేట్ చేయడానికి, వోల్టేజ్ ని అంటే రెండు వోల్టేజ్ ని సమ్ సర్టెన్ లిమిట్స్ లో పెట్టడానికి మనం వాడడాన్ని జీనా డయోడ్ వాడతాం. ఓకే అండి. తర్వాత చూడండి వోల్టేజ్ రెగ్యులేటర్ల ట్యూబ్లు. అంటే ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్లను కూడా మనం జీనా డయోడ్లతో తయారు చేస్తామండి. వీటి కాకుండా ఇంకా ట్రాన్సిస్టర్లని, డయోడ్లని ఇంకా చాలా ఉన్నాయండి. వాటిని కూడా వాడి మనం వోల్టేజ్ రెగ్యులేషన్ చేస్తాం. అంటే ఏంటంటే ఈ మూడు మనకి సెమీ కండక్టర్ లో కొన్ని భాగాలే. సెమీ కండక్టర్ లోనే ఈ మూడు కూడా వేరే వేరే రకాలండి, వేరే వేరే టైప్స్. చూడండి ఓమ్స్ లా ఏ చట్టం దేనికి వర్తించదంటే సెమీ కండక్టర్లకి వర్తించదండి. సెమీ కండక్టర్ అనే వాటికి వర్తించదు. సో పైవన్నీ అన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెమీ కండక్టర్ కి ఎందుకు వర్తించదంటే వీటిలో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండదండి. ఓమ్స్ లా అనేది ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, ఓమ్ లా అనేది ఎప్పుడు ఓమ్ లా చెప్పుకునేప్పుడు మనం చెప్పుకున్నామండి. ఓమ్స్ లా ఎప్పుడైతే వర్తిస్తుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. మనం వాడే పదార్థం, మనం వాడే ఎలిమెంట్ అనేది మార్చకూడదండి. మనం వాడే ఎలిమెంట్ ని మార్చకూడదు. సో ఓమ్స్ లా దగ్గర టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. దీని గురించి మనం క్లాస్ లో డీటెయిల్ గా చెప్పుకున్నామండి. సో 7th క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అని. పై ఉన్న వాటన్నిటిలోనూ ఓమ్స్ లా అనేది మనకి వర్తించదండి. ఓకే. తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి రెసిస్టెన్స్ ని ఎలా కొలుస్తారు అంటే చూడండి నిబంధనలో కండక్టర్ యొక్క ప్రతిఘటనను భౌతిక కొలతలు ఎంత అంటే దాన్ని మనం ఎలా కొలుస్తామని చెప్పి అడిగారండి. జాగ్రత్త చూడండి. ఆర్ అంటే ఏంటండి? రెసిస్టెన్స్. నిబంధన రెసిస్టెన్స్. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఆర్ అంటే ఏంటండి? ఆర్ అంటే రెసిస్టెన్స్. రో అంటే ఏంటండి? రో అంటే రెసిస్టివిటీ. ఆర్ యొక్క యూనిట్స్ ఏంటండి? ఆర్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఓం. రెసిస్టివిటీ మీరు ఏ మెటీరియల్ తీసుకోండి, పర్టికులర్ ప్రతి ఒక్క మెటీరియల్ కి రో వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఐరన్ కి ఒక వాల్యూ ఉంటుందండి, కాపర్ కి ఒక వాల్యూ ఉంటుంది, అల్యూమినియం కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఎలిమెంట్ కి మారుతా ఉంటుంది. ఏదైనా మీరు ఒక సర్టెన్ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ కి మాత్రం మనం లెంత్ మార్చొచ్చండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మార్చొచ్చు. కానీ రో వాల్యూ అనే దాన్ని మనం మార్చలేము. రో వాల్యూ ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే, ఏదైనా పదార్థం తీసుకుంటే దానికి మనం లెంత్ మార్చొచ్చండి. ఇట్లా స్ట్రైట్ గా చేసి దాని యొక్క లెంత్ మార్చొచ్చండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా మార్చొచ్చు. కానీ రో వాల్యూ అనేది మనం మార్చలేము. రో వాల్యూ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ రో వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎలిమెంట్ కి మారుతూ ఉంటుంది. ఓకే అండి. జాగ్రత్త చూడండి. రో అంటే ఏంటి? రో అంటే రెసిస్టివిటీ. రో అంటే రెసిస్టివిటీ. ఎల్ అంటే ఏంటండి? ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది రెసిస్టర్. ఈ రెసిస్టర్ యొక్క లెంత్ చూడండి. రెసిస్టర్ యొక్క సింబల్ ఏంటంటే రెసిస్టర్ ని ఇట్లా జిగ్జాగ్ కింద రాస్తామండి. దీని వాల్యూ వచ్చేసి ఆర్ అని రాస్తాం. ఈ రెసిస్టర్ యొక్క లెంత్ అనేది ఎల్ అంటాము. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? లంబానుగుణంగా దాని యొక్క వైశాల్యాన్ని చూస్తే దాన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. చూడండి. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా అండి. ఏరియా యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్. లెంత్ ఎల్, దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్స్. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఓం ఉందండి. రో యొక్క యూనిట్స్ కనుక్కోవాలి. పైన మీటర్స్ ఉంది, కింద
మీటర్ స్క్వేర్ ఉంది. మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే కింద మీటర్స్ ఉంటుందండి. సో రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చి ఓం మీటర్. రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చి ఓం మీటర్. ఓకే అండి, ఓం మీటర్. తప్పకుండా నోట్ డౌన్ చేసుకోండి. దీని యూనిట్స్ కూడా కంపల్సరీ అడుగుతూ ఉంటారు. యూనిట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగారు, ఆర్ యొక్క రెసిస్టర్ యొక్క ఫార్ములా ఏంటని అడిగారు. రెసిస్టర్ యొక్క ఫార్ములా ఏంటండి, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై, సారీ అండి, బి కాదండి, సి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ చూడండి ఏ బై ఎల్ ఇచ్చాయండి, ఇక్కడేమో ఎల్ బై ఏ ఇచ్చాడు. ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఓకే అండి, తర్వాత చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఎన్ని ఎలక్ట్రాన్లు ఒక సెకండ్ ప్రవాహం వలన ఒక కరెంట్ ఆంపియర్ ఉత్పత్తి అవుతుంది అంటే చూడండి, జాగ్రత్త చూడండి. మనకి 1 ఆంపియర్ కరెంట్ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్ కి ఫ్లో అవ్వాలి? చూడండి, I ఈక్వల్ టు dq బై dt. ఓకే అండి, I ఈక్వల్ టు dq బై dt. సరే, చూడండి, మనకి 1 ఆంపియర్ ఫ్లో అవ్వాలంటే ఒక సెకండ్ కి ఫ్లో అవ్వాలి. అప్పుడు మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలని చెప్పి అడిగాడు. జాగ్రత్త చూడండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలని చెప్పి అడిగాడు. Q ఈక్వల్ టు n ఇంటూ ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ చార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్. ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి, ఈ అంటే చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి. చూడండి, ఇక్కడ Q ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో n వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తామండి, n వాల్యూ కావాలంటే n ఈక్వల్ టు, ఇది ఈక్వల్ టు 1 వచ్చిందండి, ఈక్వల్ టు 1. n వాల్యూ కావాలంటే 1 బై e. అంటే చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంతండి, మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే సరిపోతుందండి, దాని యొక్క సైన్ అవసరం లేదు. ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చి 1.6 ఇంటూ 10⁻⁻19. అప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 6.25 ఇంటూ 10⁻18 అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకుంటామండి, జాగ్రత్త చూడండి, 624 ఇంటూ 10⁻16 కింద రాయొచ్చు. అంటే చూడండి 6.25 ఇంటూ 10⁻18 అని ఉంది. ఈ 10�6ని మనం ఎలా రాయొచ్చండి, 10⁻18 ఎలా రాయొచ్చు, 10 పవర్ స్క్వేర్ అంటే ఇంటూ 10⁻16 కింద రాయొచ్చు. 6.25 ఉంది కదా, ఈ 10 స్క్వేర్ అంటే ఎంత అండి, 100. ఈ 100 ని ముందున్న 6.25 మల్టిప్లై చేస్తే 625 ఇంటూ 10⁻16 అవుతుంది. దీనికి అప్రాక్సిమేట్ గా ఉన్న వాల్యూ 624 ఇంటూ 10⁻16. ఓకే అండి, చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ పవర్ 18 ఉందండి, 625 ఉంది, ఆన్సర్ తప్పండి. ఇదేమో మనకి ఛార్జ్ ఇచ్చాడు, ఆప్షన్ కూడా తప్పు. ఇక్కడ కూడా ఛార్జ్ ఇచ్చాడండి, ఇక్కడేమో +19 ఇచ్చాడు, ఇక్కడ -19 ఇచ్చాడు, ఈ ఆప్షన్ కూడా తప్పు. ఓకే అండి, మీకు అన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ వాల్యూ, డెసిమల్ వాల్యూ లేదండి, ఇక్కడేమో డెసిమల్ వాల్యూ తీసేసి ఇక్కడ 10⁻16 కింద రాశాడు. ఆప్షన్ పెట్టేప్పుడు మీకు డైరెక్ట్ గా చూడండి 624 ఇంటూ 10⁻18 ఉంటే ఈ ఆప్షన్ అనేది పెట్టే అవకాశం ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకొని పవర్స్ లో 16 ఉందా 18 ఉందా చూసుకొని ఆన్సర్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఒకసారి చదవండి, ఆప్షన్స్ కూడా చదవండి, మీకు ఒక ఐడియా వస్తుందండి. దాని ప్రకారం అప్పుడు కూడా మీకు ఆన్సర్ రాకపోతే జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓమ్స్ చట్టం చెల్లుబాటు కోసం షరతు ఏంటి అంటే ఏంటంటే, ఓమ్స్ చట్టం కనుక మనం ఉపయోగించాలంటే దాని యొక్క ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అండి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఒకవేళ మనం ఓమ్స్ లా వాడాలంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఓమ్స్ లా వాడాలంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం క్లాస్ లో చెప్పుకున్నామండి. జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. మీ అందరికి ఆల్ ద బెస్ట్ అండి.
తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మన జయదేవ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో JLM ఫుల్ కోర్స్ ఉందండి, దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.